ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు దాదాపు 3000 మట్టి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది। దీనిలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ విగ్రహాలని పంచడం జరుగుతూ ఉంది। అలాగే ఈ ఏవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేటివి కానీ ఇవన్నీ తగ్గించుకొని అనంతపురం ప్రజలంతా ఈ మట్టి విగ్రహాలని తీసుకొని యూటిలైజ్ చేసుకోవడం అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది। అలాగే ఈ మట్టి విగ్రహాలని కరిగించిన తర్వాత దీంట్లోంచి ఒక తులసి మొక్క కుండీలో కరిగిస్తే ఒక తులసి మొక్క పెంచే విధంగా దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది। ప్రత్యేకంగా పీసీపీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। విఘ్నేశ్వరుని పూజిద్దాం, విఘ్నాలని తొలగించుకొని మనమందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో ప్రత్యేకించి యువకులు పేరెంట్లతోటి ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాము। ఈ పండుగ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు మనందరూ కూడా ఉచితంగా మట్టి వినాయకులు ఇస్తున్నారు। ఈ వినాయకుల్ని మనము ఎక్కడ కుండీలో పెట్టుకొని పూజ చేసిన తర్వాత అక్కడే నీళ్లు వేసిన తర్వాత కరిగిపోయి అక్కడ తులసి మొక్క వచ్చేటువంటి ఒక ప్రయోగ రూపాత్మకంగా చేసేటువంటి ఈ మట్టి గణపతులను ఖచ్చితంగా అందరూ కూడా తీసుకొని వారి పూజల తర్వాత కూడా ఆ మొక్కని పూజించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పర్యావరణ రక్షణ సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ బోర్డు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగ సందర్భంగా మనం అందరూ కూడా విఘ్నేశ్వరుని పూజిద్దాం। 5 రోజుల పాటు గణపతి అందరూ కూడా ఎక్కడ కోల్పోయినా అందరూ కూడా దర్శించి మనం అందరూ కూడా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా కరువు సీమని పారదల కోసం మన భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।